గత 3 సంవత్సరాలు ఏ విధంగా చేశారో మన రాయగడ జిల్లా తెలుగు ప్రజలందరూ ఏ విధంగా సపోర్ట్ చేశారో అదేవిధంగా మేమందరం మీకు సపోర్ట్ చేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా కొల్లుగూడ దగ్గర చాలా గ్రాండ్గా అవ్వలేదు కానీ విమర్శించకూడదు. ఉగాది జరుగుతున్న టైంలో గారి దృష్టిలో అందరూ మాత్రం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చి ఇచ్చేసినటువంటి స్థలం మేము గత సంవత్సరం కూడాను వైఎస్ఆర్ తరఫున రాయగడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మా నుంచి ఏ సపోర్ట్ కావాలంటే మేము అన్ని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం, ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం కనుక ముందుగా మనందరం కూడా శ్రీరాముడికి వినపడేటట్టు ఒక స్లోగన్ ఇద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. మా ఈ ఉక్కల తెలుగు సమాఖ్య పిలుపునందుకుని మీరందరూ కూడా సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చేసినటువంటి చిన్నలు పెద్దలు మా గురువులు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి మనందరం కూడా ఉగాది జరుపుకోవడం మీరందరూ చూసి ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మనం మీ శక్తి, మీ శ్రమ ఇదంతా కలిపితేనే ఈ కొండబాబు మాట్లాడితే కొండబాబు కొండబాబు అంటారు. కొండబాబు కాదు. మీరందరూ నాకు చేతులిచ్చి మీరందరూ బలపరిస్తేనే ఈ కొండబాబు ముందున్నాడు. అంతకుమించి కొండబాబు ఏమీ కాదు, మీ కొండబాబు. మీ సహకారం అయితే నేను కూడా ఏది చేయలేను. ఇక్కడ మీ శక్తి, మీ సహకారమే ఈ ఉగాది పాలన అద్భుతంగా జరుగుతుంది. స్టేట్ లెవెల్లో రాయగడ జిల్లా తెలుగు ఉత్కల తెలుగు సమాఖ్య తెలుగు వారి పండుగ అని చెప్పి మా పేరు మారుమోగుతుంది. ఇది అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. ఈ ఉగాది ద్వారా ఏ విధమైన స్వార్థం కానీ నయవంచన కానీ ఏ విధమైన ఈ రాముల వారి కోవులో నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ విధమైన ఆలోచనలు చెడు ఆలోచనలు వేయడం మీ అందరికీ కలుపుకొని మీ అందరి గౌరవం మీ అందరికీ మన జిల్లాకి ఒక తెలుగు ప్రతిష్ట ఇమిడింపు చేసేటట్టు చెయ్యాలనేదే నా తపన. మీ అందరినీ పట్టుకుని అంతకుమించి ఇక్కడ నేను ఎమ్మెల్యేనమ్మను ఒక ఎంపీనమ్మను కనీసం వార్డు నెంబర్ కూడా నేను అవ్వలేను. నాకు అవసరం లేదు కూడా. 10 ఉన్నా లేకున్నా మీ అందరితో కష్టపడి పనిచేసి మన తెలుగు వారి సత్తా చాటడానికి మీ అందరినీ కలుపుని ముందుకెళ్తానని ఈ రాముల వారి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తాను. ఎన్నో రకాలుగా చేస్తున్నారు. విమర్శ చేసుకున్న వాళ్ళందరూ కూడా మన మిత్రులే. మనం భావిద్దాం మనకి శత్రువులు లేరు, మనకి శత్రువులు ఎవరు లేరు, అందరూ మిత్రులే. శత్రువును కూడా మిత్రులుగా చూసుకుని ముందుకెళ్లే సంస్కారం మన తెలుగు సంస్కారం. అలాగే ఆలోచిస్తూ ఎవరు విమర్శ చేసినా ఏం చేసినా మన తెలుగు వారి సత్తా చాటడానికి మన ఉగాది సంబరాలు ఘనంగా చేసుకోవడానికి మీరందరూ కూడా మంచి మనసుతో అన్ని సంఘాల వారు, అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు సహకారం అందిస్తే మన రాయగడ జిల్లా ఉత్కల తెలుగు సమాఖ్య అండర్లో ఈ ఉగాది పండుగ ఘనంగా మన అందరం కలిసి చేసుకుందామని మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మంది ఈరోజు మనం పిలిపించిన వారు చాలా మంది రాలేకపోయారు. ఫంక్షన్లో విపరీతమైన ఫంక్షన్లో పెళ్ళిళ్ళు చాలా రకాలుగా ఉన్నాయి. నేను కూడా 4-5 ఫంక్షన్కి అటెండ్ అయ్యి గంట ముందే నేను వచ్చి ఉన్నాను. అలాగే చాలా మంది పెద్దలు కూడా చాలా మంది రాలేకపోయారు. వాళ్ళకి కూడా మనం మాట్లాడుకున్న విశేషాలన్నీ కూడా రేపు వాళ్ళకు కూడా తెలియపరిచి అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ ఉగాదిని సక్సెస్ చేసుకుందాం. దయవుంచి ఎవరు కూడా ఏ విధమైన పోగడలకి దారి తీయకుండా అందరూ మనస్ఫూర్తిగా మాట సాయం చెయ్యండి, శ్రమదానం చెయ్యండి. డబ్బు సాయం నేను ఎవరికి అడగట్లేదు.
సీతారాములు వారే చూసుకుంటారు ఆ డబ్బు సంగతి ఎలా రావాలి ఏం చేయాలి పంక్తిని ఎలా వద్దు. మీరు శ్రమదానం చేయండి. కొండబాబుని బలపరిచి ముందుకు పంపిస్తే మన తెలుగు వారి సత్తా ఈ జిల్లాలో ఘనాది ఘనంగా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను ఈ ఈ ప్రోగ్రాం పెట్టింది 3 సంవత్సరాల బట్టి నుంచి కూడా మొదటి సంవత్సరం 8 లక్షల రూపాయలు నా చేతికి పడ్డాయి. రెండో సంవత్సరం 22 లక్షలు పడ్డాయి. మొన్న 3వ సంవత్సరం మీ అందరి గురించి పంతాలకి పోటీలకి పోయి 24 లక్షల రూపాయలు పడ్డాయి. అయినా ఎక్కడ కొంగు జల్లా నేను కొండబాబు గారిలాగే నిలబడ్డాడు. ఈ సంవత్సరం కూడా మీరందరూ నాకు డబ్బుతో మీ అభిమానం కావాలి. ఈ అభిమానం ఉంటే సరే మిమ్మల్ని అందరినీ కూడా తలెత్తుకునేటట్టు ప్రతి తెలుగువాడు ఈ జిల్లాలో తలెత్తుకుని తిరిగినట్టు నా ప్రాణం ఉన్నంత వరకు మీ అందరి గురించి కష్టపడతాను. నేను పదవుల గురించి ఏడ్చినట్టయితే పదవుల గురించి ఆలోచించినట్టయితే బోర్డు పదవులు నేను అనిపించాలి. పదవుల ముఖ్యం కాదు నాకు ఎక్కడ. గత సంవత్సరం కూడా కొండబాబుని ఏ రకంగా దెబ్బతీద్దాం ఈ ఉగాది తెలుగుడికే ఎన్నిపోటు పొడిచినట్టు తెలుగుడికి వేరే వాళ్ళు ఎవరు లేదు, అందరూ అభిమానిస్తున్నారు. తెలుగుడే విమర్శ చేసుకుంటూ మనల్ని రోడ్లకి ఇడ్చడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అందరూ ఉండగా ఏమీ అవ్వదు. అంతా కూడా సక్సెస్ఫుల్ అవుద్ది. అందరం కలిసి ముందుకెళ్దాం. తర్వాత ఈ ఒడిశాలో మన ఒడిశా సంస్కృతిని, ఆదివాసీ ఆచారాల్ని, హరిజనుల తాలూకా పద్ధతుల్ని, మైనార్టీ ముస్లిం మైనార్టీ వాళ్ళ తాలూకా ఆచారాలు కూడా గౌరవిస్తూ మన ఆచారాల్ని ముందుకు తీసుకెళ్తూ మనం అందరం కూడా హైలైట్ అవుతాం. ఇది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను చెప్పేది ఒకటే, మనం చేసేది ఈ ఉగాది రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం తెలుగు బిడ్డలం అందరం కూడా ఒకటే, జాతి అంతా కూడా ఒకటే. కనుక అందరం కూడా కలిసిమెలిసి మనస్ఫూర్తిగా మన ఉగాదిని ఏ రకంగా చేసుకోవాలో ఆ రోజు మీ బంధువులు పిల్లలు ఎవరైనా ఉంటే అందరూ పిలండి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా మీరందరూ గర్వపడేటట్టు అందరం కలిపి మీతో కలిపి నేను ఇంకా ముందుకెళ్దామని ఆశపడుతున్నాను. మీరు నన్ను అభిమానించి శక్తిని ప్రసాదిస్తే ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొత్త మన తెలుగు సాంప్రదాయాల్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా అందరికీ, అన్ని జాతుల వారికి, అన్ని వర్గాల వారికి చూపించి మన ఘనత చాటుకుందామని ఆశగా ఉంది. మీరందరూ సహకరిస్తారా? ఇంతకు మించి ఈ ఉగాది విషయంలో నాకు వేరే ఆశ కానీ స్వార్థం కానీ ఏ విధమైన నాకు కేవలం మన తెలుగువారి ఉగాది ఈ ఒడిశా రాష్ట్రంలో ఈ రాయగడ జిల్లాలో హైలైట్ చేసుకుందాం, మన ఉనికిని కాపాడుకుందాం. నెక్స్ట్ జనరేషన్కి ఈ తెలుగు ఉగాది మనం అప్పచెప్పాలి. అంటే మనం ఇప్పుడు కష్టపడాలి, నెక్స్ట్ జనరేషన్కి అప్పుడు ఉగాది వెళ్తారు. మెయిన్ వస్తుంది అది. అందరూ కూడా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని ఈ ఉగాది కూడా నేను మీ అందరినీ కలుపుకొని ఎంతో హైలైట్ చేసి సత్తా చాటడానికి మీ అందరితో పాటు ముందుగా ఉంటాను. నేను ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా ఈ ఉగాది రాయగడ జిల్లాలో ఉన్న తెలుగు ప్రతి పౌరుడు తలెత్తుకుని కాళ్ళు తిప్పేటట్టు నేను చేస్తాను మీ అందరి సహకారాలతో. తప్పనిసరిగా మీరందరూ కూడా ఇంకా రానిటువంటి వాళ్ళందరూ కూడా మీరు వర్తమానం అందించండి, సమాచారం అందించండి. ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల వారు, అన్ని జాతుల వారు అందరికీ కూడా పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడాలి, నేను మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను. అందరికీ కొంతమందికి మనం సమయం ఇద్దాం, మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే, కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఇప్పుడు మీరందరూ ఎలా కష్టపడుతున్నారో మన మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ సహకారం లేదే మనం హైలైట్ చేయలేం.
మెయిన్ వస్తుంది మనకి ఇక్కడ మీడియా వాళ్ళు సహకారంతోనే మనం ఏ కార్యక్రమాన్ని సరే ముందుకు తీసుకెళ్తాం. అందుగురించి మీడియా ప్రతినిధులు వచ్చిన వారి అందరికీ కూడా ఒక్కసారి మీ తప్పట్లతో దయచేసి ధన్యవాదాలు.